వచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా నిత్య 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 పాత పగలు మనసులో పెట్టుకుని నాపై కక్ష తీర్చుకున్నావు లేదే. నాకు తెలుసు. ఆ రోజు నేను వదిలి వెళ్ళానని ఈ రోజు నన్ను వదిలేసి వచ్చావు, అంతే కదా? అనుకోకుండా అమ్మాయి గారి ప్రతీకారం తీర్చేశానన్నమాట. బాగుంది. ఏం బాగుంది? జలపాతంలో జలకాలాట. మీరు ఆడతారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్ చేస్తాను. ఇందులో దిగడానికి భయం అని చెప్పండి. ఫస్ట్ నువ్వు పైకి రా. ఎందుకు? నన్ను టెన్షన్ పెట్టింది చాలు నిత్య. ఎందుకు మీకు టెన్షను? నీకేమవుతుందో అని. ఆహా, నేనేమైతే మీకేంటి? తట్టుకోలేను నిత్య. నీకేదైనా జరిగితే భరించలేను. నా వల్ల కాదు.
అమ్మయ్య, గండం గడిచింది. కళ్ళు తెలిసాడంటే కొంప తీసిపోయాడా? ఏమండి 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 కళ్ళు తెరవండి. ఏమండి 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 కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. మిమ్మల్ని మాట్లాడండి. ఏమండి 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 ఏమీ వినబడట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడండి. ఏమండి గుండె కొట్టుకుంటుంది కానీ మనిషి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడేంటి? ఓ, గాలి అందట్లేదేమో. ఏంటి? ఈ అడవి దాటే లోపు నువ్వే నాకు ముద్దు పెడతావని చెప్పాను. ముద్దు పెట్టించుకున్నాను. ఓరి మాయదారు సచ్చినోడా. అంటే ఇప్పుడు దాకా డైరెక్ట్గా అడిగితే నువ్వు ఇవ్వవు కదా. నేనెందుకు ఇవ్వాలి మీకు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి కాబట్టి. అది నేను కాదు. మరి ఎవరు? మీరు పోయారేమో అని బతికిద్దాం అనుకుంటే నన్నే బలి చేస్తారా? నువ్వు చేసిందేంటి? నన్ను వాటర్లో ముంచి చంపేద్దాం అనుకున్నావా? కాదు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారేమోనని మిమ్మల్ని నీటిలో దాచాను. వాళ్ళెవరు? మన వెంట పడుతున్న వాళ్ళు. అవును, మనల్ని చంపేంత పగేంటి వాళ్ళకు? మీకు తెలియదు. అవును, ఎలా తెలుస్తుంది?
నాకేం తెలుసు? వాళ్ళు మన ఇద్దరు వెంట పడ్డారంటే మన ఇద్దరికి కామన్ శత్రువు అయి ఉంటారు కదా. ఆ రోజు రాత్రి నా కోసం ఒకరిని కొట్టారు కదా, వాడే వచ్చాడేమో. ఏది, మనం ఐస్ క్రీమ్ తినడానికి ముందు జరిగిన ఫైట్ గురించి చెప్తున్నావా? వాడు అటాక్ చేస్తున్నాడా? వాడు చాలా డేంజర్ లో ఉన్నాడే. వాడికంటే మీరు డేంజర్ లో ఉన్నారు. ఎంత కుట్ర, ఎంత మోసం! ఈ జన్మలో మిమ్మల్ని నమ్మకూడదు. ఏ ఆగాగు. ఆడపిల్లను మోసం చేసి ముద్దు పెట్టించుకుంది చాలక మళ్ళీ మాటలు గారడినా? ఇది గారడి కాదు, గాలం. నేను వల విసిరాను, నువ్వు పడ్డావు. దట్ ఈస్ జే. బేసిక్గా నా బ్రెయిన్ చాలా షార్ప్. నా ఆలోచనలు ఎవరు ఆపలేరు. నేనేం చేస్తానో ఎవరు ఊహించలేరు. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే నా ఎత్తుకి నీలాంటి సామాన్యులు అస్సలు రాలేదు. భలే భలే భలే! మీరు చెప్పింది నిజమే. మీ ఎత్తుకి ఎవ్వరూ రాలేరు. నిత్య, సేమి కాపాడు. అయ్యో, నేనేదో సామాన్యురాల్ని. మీ ఎత్తుకొచ్చేంత గొప్పదని కాదు బాబు. ప్లీజ్ నిత్య. ఎవడో ఈడియట్ ఉయ్యాల కోసం కట్టిన తాన్ని వదిలేసి వెళ్ళినట్టున్నాడు. ఇది ఉయ్యాల కాదు మాస్టారు, ఉచ్చు. ఉచ్చు అంటే? ఇందాక మీరు అన్నారే నన్ను పడగొట్టడానికి గాలం వల అని, అలాంటిది ఇదనుకుంటా. భలే పడ్డారే. ఇప్పుడు ఎలా బయటపడాలి? ఏముంది, ఈ ఉచ్చు వేసిన వాడు వస్తాడు, విడిపిస్తాడు. వాడెవడో ఎప్పుడు వస్తాడు? అప్పుడు దాకా ఇలానే ఉండాలంటే నేను చచ్చిపోతాను. అదేంటి సార్, మీరు సూర్యదేవర జయసూర్య కదా. మీ బ్రెయిన్ షార్ప్. మీ ఆలోచనల్ని ఎవ్వరూ అందుకోలేరు. మీరేం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అవును, మీరెందుకు ఈ ఉచ్చిని ఊహించలేకపోయారు? ప్లీజ్ నిత్య, టీజ్ చేయకు, సేవ్ చేయి ప్లీజ్. ఏంటి సార్ మీరు అంత పెద్ద మేధావయ్యుండి ఒక ఆడపిల్లని బతిమాలుకుంటున్నారు? నన్ను ఏడిపించకు నిత్య. ఓ, మీకు ఏడుపు కూడా వస్తుందా? ఏది ఒకసారి ఏడవండి. అడ్డంగా దొరికానని దయ లేకుండా మాట్లాడుతున్నావు. మీరు అడ్డంగా లేరు మాస్టారు, తలకిందులుగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో డైలాగ్ కరెక్షన్ అవసరమా? నీకు పుణ్యం ఉంటుంది నిత్య. వామిటింగ్ వచ్చేలా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. సరే, మిమ్మల్ని కిందకి దించాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అబ్బా, ఇప్పుడు కండిషన్లు ఏంటి? ఇప్పుడే కదా సార్ కాళ్ళ బేరానికి వచ్చారు, అందుకే బేరం ఆడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. నన్నెప్పుడు మోసం చేయకూడదు. చెయ్యను. నాతో అబద్ధాలు ఆడకూడదు. ఆడ్ను. నన్ను అదోలా చూడకూడదు. చూడను. నేను ఏది చెప్తే అది చెయ్యాలి, ఏది పెడితే అది తినాలి. అలాగే. ముందు ప్రాణభిక్ష పెట్టు. దానికి ముందు ఒట్టు పెట్టండి. ఒట్టు? ఒట్టేయమన్నాను, కొట్టమనలేదు. రాక్షసి. చాలా
కాసేపు మీరు ఆ చెట్టు నుండండి. ఎందుకు? ఎందుకైతే మీకెందుకు? ఉండమన్నాను, ఉండండి. అక్కడ ఏం చేసినా చూడొద్దు నేను చూడకూడదా? అనేగా చెప్తున్నాను. అయితే చూడాల్సిందే. వద్దన్నానా? ఏం మనిషి మీరు? బుద్ధి లేదా? మనసు వద్దని చెప్తుంది, కానీ బుద్ధి చూడమంటుంది. కాసేపు ఆ పెడ బుద్ధిని కట్టేయండి. నా వల్ల కావట్లేదు. వచ్చేస్తున్నాను. రావద్దు. వస్తున్నా. వద్దంటున్నానా? వచ్చేస్తున్నాను. ఏంటండి దగ్గరకు వస్తున్నారు? నీకు దూరంగా వెళ్ళని చెప్పాను కదా. నన్ను చూడన్నారు. నువ్వే నన్ను చూస్తున్నావు. నన్ను ముట్టుకోను అన్నారు. లేదు, పట్టుకుంటాను. అబద్ధం అన్నారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఒట్టేశారు. గట్టు మీద పెట్టేశాను. కళ్ళు పోతాయి. నిన్ను చూసాక కళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? వద్దు, రావద్దు. ఏంటి? నిన్ను చూడకూడదా, ముట్టుకోకూడదా? నువ్వే చెప్తే అది వినాలా? నాకే కండిషన్స్ పెడతావా? ఇప్పుడు చూడు, పెళ్ళయ్యాక మన మధ్య ఎలాంటి స్వీట్ మూమెంట్స్ జరుగుతాయో పెళ్లికి ముందే అవన్నీ చేసేస్తాను. ప్లీజ్ దగ్గరికి రాకండి. వద్దు. నువ్వు వద్దంటే రమ్మనే కదా.